ధీరజ్ 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 ఒరే ధీరజ్ ఒకసారి నా మాట వినరా. అరవకమ్మా, ఫైనల్ స్టేజ్ లో ఉన్న గేమ్ లో 1 నిమిషం ఆగు. ఫైనల్ స్టేజ్ ఏంట్రా? ఫైనల్ స్టేజే. అరే ఆపు, యువతల మన లైఫ్ కూడా ఫైనల్ స్టేజ్ లోనే ఉంది. ఏమైందమ్మా? ఇప్పుడేం కొంపలు మునిగిపోయాని డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను ఇప్పుడు? డిస్టర్బ్ చేయడం ఏంట్రా? యువతల మన ఆశలు జీవితాలు డిస్టర్బ్ అయిపోయాయి. ఏమైంది ఇప్పుడు? అవతల ధరణి హాస్పిటల్లో ఉంది కదా, అది నీ మామ కూతురు కదా, దాన్ని పలకరించడానికి రావాలి. అరే ఏదో 4 మాటలు ప్రేమగా మాట్లాడి నీ చేతిలో నుండి జారిపోకుండా కాపాడుకోవాలి అన్న ఆలోచన ఏమైనా చచ్చిందా? అన్నీ మర్చిపోయి ఇక్కడ గేములు ఆడతావా? గేములు సిగ్గులేదు నీకు? ఈ గేములు ఫుడ్ పెట్టావురా, దానితో పెళ్ళే మన బతుకులు నిలబెట్టేది. నువ్వు చూడ్డానికి రాలేదని ఆ ధరణి ఫీల్ అయ్యి నీ మీద కోపం తెచ్చుకుంటే తెచ్చుకొని అమ్మా, తెంపుకుంటే తెంపుకొని. నాకు చాలా విసుగొచ్చేసింది, విరక్తి కలుగుతుంది. పెడపైపోయానమ్మా నేను. నా లైఫ్లో ఇలా ఒక అమ్మాయి కోసం ఇలా ఇన్ని రోజులు దొంగ నాటకాలు ఆడుతూ దొంగ వేషాలు వేస్తూ మాయ మాటలు చెప్తూ కొంగు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. పోను ఈ పెళ్ళవుతుందన్న ఆశలు చచ్చిపోయాయి. అయ్యో ఏంట్రా అపశకునపు మాటలు? అలా వదిలేస్తే మనల్ని అదృష్టం వదిలేసి వెళ్ళిపోయినట్టే, శని అంటుకున్నట్టే. ఆ ధరణిని వదిలించుకుంటే మనం గుణాన్ని వాడి ఆస్తిని వదిలించుకున్నట్టే. ఏంటమ్మా ఇంకా గుణ ఆస్తి అంటావు? ధరణి మావయ్య కూతురని మావయ్యకి తెలిసిన తర్వాత నాకు ధరణిని ఇవ్వడానికి ఒప్పుకుంటాడా? అలా ఒప్పుకుంటాడని ఆశిస్తే దురాశపడినట్టే. నేను ధీరజ్ని ప్రేమించాను, అతన్ని తప్ప ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోను అని ధరణితో నువ్వనిపిస్తే మావయ్యే కాదురా, ఎలెన్ మస్క్ అంత రిచ్ ఫాదర్ అయినా సరే ఆలోచించాల్సిందే. మనం తల వంచితే అదును చూసి టక్కని నరికేస్తారు. అసలు వదిలేసమ్మా ఇదంతా. శక్తి వచ్చావా? నీకోసమే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. దేనికి? ఒక అపార్ట్మెంట్ చూశాను. 2 bedroom 3 bedroom 1 ఇండిపెండెంట్ హౌస్. సింపుల్ గా విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తో సిటీ అవుట్స్కట్స్ లో, అటు సాయిబాబా గుడికి శివాలయానికి దగ్గరలో చాలా బాగున్నాయి. అసలే చిరాకులో ఉంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ వివరాలు ఎందుకు చెప్తున్నావు? ఎవరు అడిగారు? అయినా అవి మనకెందుకు? గుణ హాస్పిటల్లో ధరణితో అమ్మా నువ్వు నా కన్న కూతురువన్న నిజం చెప్పేస్తాడుగా, అప్పుడు నీ పాపాల లిస్టు ప్రకారం పనిష్మెంట్ గా మిమ్మల్ని మీతో పాటు నన్ను బయటికి గెంటేస్తే ఎక్కడుంటాం? మినిమం గా 2 bedroom అపార్ట్మెంట్ అయినా కావాలి కదా. అప్పటికప్పుడంటే కష్టం, ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి కదా. పైగా బెగ్గింగ్ కి ఫెసిలిటీగా టెంపుల్స్ కి దగ్గరగా ఉండాలి కదా అని ఇవి చూశాను. ఆపవే, నీ ఆశలు అడియాసలు కావటానికి, నీ కలలు కళ్ళలు కావటానికి కారణమేంటో ఇప్పుడే నాకు అర్థమయ్యింది. వెరీ గుడ్, నువ్వు బాగానే ఫ్యూచర్ గెస్ట్ చేస్తున్నావు, అందుకే వాస్తవాలు తెలుస్తున్నాయి. అపార్ట్మెంట్ దగ్గర ఫ్యూచర్ చెప్పబడును అని బోర్డు కూడా పెట్టుకోవచ్చు. ఆ బోర్డు మీద మ్యాటర్ ఏమని ఉంటుంది? శ్రీ 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 విశాఖ శక్తి పీఠ మాతాజీ మహిమాన్ కాలజ్ఞాన శ్రీ శక్తి వాణి మాత అమ్మవారు. నువ్వు నోరు మీవే. వాడు అడగడం నువ్వు చెప్పడం. అరే ఏరి నాటి శనిలా దాపురించావే. నా ఆపశకునంలా నా బతుకు నాశనం చేయటానికి మూలం అయ్యేలా ఉన్నావు. కాస్త ధీరజ్ ధరణిల పెళ్ళయ్యేదాకన్నా నీ నోటికి ప్లాస్టర్ వేసుకో, వెళ్ళు. రే ధీరజ్, కాస్త శ్రద్ధ పెట్టి నేను చెప్పేది విన్రా. నువ్వు ధరణిని పెళ్లి చేసుకోను అన్నావంటే నాలుగు చీరేస్తా. నిన్ను చంపి నేను చేస్తాన్రా. ఒరే మనకు వేరే ఛాన్స్ లేదురా, చాయిస్ లేదు. ఇన్ని రోజులు గుణ మన వైపు ఉన్నాడన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఆ జనని వాడి పక్కన చేరింది. వాడు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. మనకున్న ఒకే ఒక్క వెపన్ ధరణి. ధరణి మొండికేసి నేను ధీరజ్ని తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను అంటేనే మన లైఫ్, లేకపోతే మనకి లైఫే లేదు. ధరణి ఒక్కటే మనకు తిరుగులేని ఆయుధం. అది మన పక్కన ఉంటేనే ఆ జననిని గెలవగలం. లేకపోతే స్థానం పోతుంది, సన్యాసం తప్పదు. నువ్వు చెప్పేది నిజమే మామీ.
కానీ నిన్న మనం చేసిన పనికి నా మీద పీకల దాకా కోపం ఉండుంటుంది. అసలు మళ్ళీ లైన్లోకి వస్తుందటవా? లవ్ యూ ఉంటుందా? అనిపించాలిరా, అనిపించాలి. నీకు అమ్మాయిలతో ఉన్న ఎక్స్పీరియన్స్తో ఎలా అనిపిస్తావో నాకు తెలీదు. అనిపించి తీరాలి, అంతే. చీ అన్నా చా అన్నా తుడిచేసుకోవాలి. అవసరమైతే కాళ్ల మీద పడైనా ప్రేమించేలా చేసుకోవాలి, అంతే. అది మన మీద కోపంగా ఉందని నువ్వు దూరంగా ఉన్నావు అంటే మన బతుకులన్నీ గాలి దుమారమే, మన బొచ్చెల్లో మొట్టే. అది దారిలోకి రాకపోతే మన బతుక్కే దారి లేదు, సర్వనాశనం అయిపోతాం. అర్థం అవుతోందా? అర్థమైంది మమ్మీ. ఇక ఇప్పటి నుంచి నువ్వు చెప్పిన పనిలోనే ఉంటాను. కష్టం రాకుండా చూసుకుంటారు. ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఈగోలు, ఫీల్ అవడాలు, విడిపోవడాలు, కలవడాలు, అపార్థాలు, చివరికి పశ్చాత్తాపాలు, అండర్స్టాండింగ్, సర్ప్రైజ్ సంఘటనలు, సంతోషం కలిగించే ఘటనలు, ఏంటిదంతా అని. జీవితం బాబు, అవన్నీ లేకపోతే థ్రిల్ ఉండదు. సాఫీగా సాగిపోతే సంతోషాల్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేరురా. జరిగిపోయిన కాలం తలుచుకుంటే బాధేస్తుంది కదరా. ముందే ఫీల్ అవ్వాలి, మళ్ళీ గుర్తుంచుకోవాలి. జరిగిన తప్పుల్ని, పొరపాటుల్ని మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి. కానీ వాటినే తలుచుకుంటే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ ఉండవు నాన్న. అదే నేను ఎప్పుడూ చెప్పేవాణ్ణి, మంచి వాళ్ళకి దేవుడు మంచే చేస్తాడని. అదే చివరికి నిజమైంది చూసావా? మధు, చిన్నలు నీ సొంత పిల్లలు కాదని తెలిసినా వదిని నువ్వు అపార్థం చేసుకోలేదు. నీ నమ్మకాన్ని నిజం చేస్తూ ధరణి, బాలులు నీ పిల్లలని ఇవాళ తెలిసింది. ఎంత సంతోషమైన విషయం. రే గుణ, తొందరలోనే మీరంతా కలిసి సంతోషంగా ఉండాలని నాకు అనిపిస్తోంది. నా కోరిక తీరుతుంది. నేను చాలా రిలీఫ్గా ఫీల్ అవుతా. అవును అంకుల్, నేను అదే ఫీల్ అవుతున్నా. ఏంటన్నా మేము ఇంత సంతోషంగా మాట్లాడుతుంటే మూడీగా ఏదో ఆలోచిస్తున్నారు? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? చాలా విషయాలున్నాయిరా. అన్నీ చిక్కు చిక్కుగా అల్లుకుపోయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ టైంలో డిస్టర్బ్ ఏంట్రా? పాపం రా, జనని ఎంత స్ట్రగుల్ ఫీల్ అయిందో, ఎంత వరీ అయిందో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో. ఫస్ట్ టైం నాకు దూరంగా వెళ్ళినప్పుడు ఎలా సొసైటీని ఎదిరించి బ్రతకగలిగింది. మళ్ళీ డిఎన్ఏ నెగిటివ్ అన్నప్పుడు ఆ ధైర్యానికి కారణం తన మీద తనకున్న నమ్మకం. కానీ వాట్ అబౌట్ సొసైటీ? చుట్టూ ఉండే నలుగురు, వాటన్నిటినీ ఎంత మనోధైర్యం ఉంటే ఫేస్ చేయగలుగుతుందో. వదిన ఆత్మాభిమానం, మనోధైర్యం మనకి తెలిసిందే కదరా. అందుకే కదా పాపం అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. పాపం అని ఫీల్ అవటం కాదు, హ్యాపీగా కలుసుందాన్ రా అని స్వాగతం పలుకు. సరిగ్గా నేను ఆ మాటే అనాలనుకుంటున్నా. ఆల్రెడీ నేను జననితో కలిసి ఉండాలని ఫిక్స్ అయ్యానురా. కానీ చిన్న బాధ ఒక్కటి మిగిలింది. బాధ ఏంట్రా అది? చాలా రోజులు జనని దాచిన నిజమేంటో తెలుసుకొని తనకి తోడుగా, అండగా ఉండలేకపోయానే అని. అయిపోయిందేదో అయిపోయింది నాన్న, వదిలేండి నాన్న. మీరు, అమ్మ, నేను, ధరణి, బాలు కలిసి ఉండే రోజు
చివరికి రానే వస్తుంది. మధు? ఎస్, మధు కూడా. మధుకి నిజం తెలిసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే? అమ్మ నిజం దాచిందే మధు తనని విడిచి వెళ్ళొద్దని కదా. ఓ ఎస్, అందుకే మధు కూడా అన్నా. తను నా దగ్గర నిజం దాచింది నా పిల్లల కోసమే అని తెలిసి చాలా సంతోషపడ్డాను రా. కానీ చిన్న ఫీల్. మళ్ళీ ఫీల్ ఏంటి నాన్న? ఈ విషయాలన్నీ ధరణితో చెప్పలేకపోయానే అన్న ఫీల్. ధరణి హెల్త్ కండిషన్ వల్లే కదా చెప్పుకోలేకపోయారు. త్వరలో అందరం కలిసి ధరణితో అన్ని నిజాలు క్లియర్గా చెప్పేద్దాం నాన్న. అంటే ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలో ఆంజనేయుడి ప్లేస్ ఆంజనేయుడిదే. అవునరా, ఈ సిచ్యువేషన్స్ ఫీలింగ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ ధరణికి నిజం చెప్పినప్పుడే జననిని, ధరణిని, బాలుని ఇంటికి తీసుకురావాలరా. అప్పుడే ఫుల్ హ్యాపీనెస్ మన సొంతమైనట్టు. విత్ ఇన్ నో టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నాన్న. భరించడం నా వల్ల కావడం లేదు జాని. నా కూతురికి ఏమైందో అన్న భయం నన్ను కలిసి వేస్తుంది. ఆ రాక్షసుడు పాపం అభం శుభం తెలియని అమ్మాయిని ఎత్తుకుపోతున్నాడు. చెప్పు ధరణి ఎక్కడ? చెప్పు. అయ్యో, దేవుడి మీద ఒట్టు మావయ్య, నిజంగా నాకేం తెలీదు. మధు, అమ్మా తీయద్దమ్మా. నువ్వెందుకు నా కాళ్ళకు ఆయిల్ రాస్తావు? లే, వచ్చి నా పక్కన కూర్చో. నువ్వేం రాయొద్దు, నేను రాసుకుంటాను కదా. రా. అదేంటమ్మా అలా అంటావు? నేను మెడుకోని, నీకు గాయమైంది. యాజ్ అ డాక్టర్గా నిన్ను పేషెంట్గా చూసైనా నేను ఈ పని చేయడం నా డ్యూటీ. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది ఒకప్పుడు కఠినంగా నాన్న కావాలని నన్ను ద్వేషించింది, నా మీద కోపం ప్రదర్శించింది. కానీ దీని కడుపు నిండా నా మీద ప్రేమే. ఈ మార్పుకి కారణం ఏంటో తెలియదు, కానీ ఈ మధ్య దీనికి నా మీద ప్రేమ అనురాగాలు ఎక్కువయ్యాయి. ప్రాణంగా పెంచిన దాన్ని దీని గురించి ఆలోచించే కదా ఎన్నో నిజాలు గుణ దగ్గర దాచి ఇంతకాలం దూరం అవ్వడానికి కారణమయ్యాను. గుణేమో ధరణికి నిజం చెప్పేద్దామని ఆతృతతో ఉన్నాడు. ధరణికి నిజం తెలిస్తే మధుకు కూడా నిజం తెలిసిపోతుంది కదా. ధరణి బాలు వచ్చి అమ్మా నాన్న అంటే మధు పరిస్థితి ఏంటి? ఎలా నన్ను అర్థం చేసుకుంటుంది? ఇప్పుడు చూపించే ప్రేమ అప్పుడు చూపించగలుగుతుందా? నా దగ్గర ఉండడానికి ఇష్టపడుతుందా? నా మీద ఆపేక్ష పడ్డానికి మనసు వస్తుందా? అమ్మనే కాదన్నప్పుడు అమ్మ అని ఎలా పిలుస్తుంది? ఈ ప్రేమ, అభిమానం అన్నీ దూరం అయిపోతాయా? అసలు నిజం ఎందుకు దాచావు? నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకు మోసం చేశావు? అసలు నువ్వు అమ్మవైనా? ఇదేనా ఒక కూతురుతో ప్రవర్తించే తీరు? అమ్మవి కానప్పుడు ఎందుకు ఆరాటపడ్డావు? నా వాళ్ళ దగ్గరకు నన్ను పంపించకుండా ఎందుకు అబద్ధాలాడి నన్ను ఇంతలా దగా చేశావని ప్రశ్నిస్తే, నన్ను ద్వేషిస్తే, అసహించుకుంటే ఏంటో ఈ సంఘర్షణకి సమాధానం దొరకడం లేదు. ఈ సందిగ్ధత నుంచి బయటపడే మార్గం కనిపించట్లేదు. అసలు నీ చుట్టూ ఇంతమంది శత్రువులుంటే ఏంటి జనని? పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా కమ్ముకు రావడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. గుళ్ళో నిన్ను చంపడానికి వచ్చిందెవరు? నిన్ను చంపేంత శత్రుత్వం నీకెవరితో ఉంది? నువ్వెవరికి ఏం అన్యాయం చేశావని నిన్ను హత్య చేయాలని చూస్తున్నారు? అయ్యో పాపమని ధరణి గురించి నువ్వు దీక్ష పొనడం తప్ప
ధరణి ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు? నిన్ను చంపాలని చూసిన దుర్మార్గులెవరే? ఏంటో కష్టాలన్నీ తీరిపోతాయనుకున్నప్పుడల్లా మళ్ళీ కొత్త కొత్త గండాలు ఎదురవుతున్నాయి. నువ్వు బయటికి వెళ్తే నాకు భయం వేస్తోంది జనని. ఒకప్పుడు నీ ధైర్యాన్ని చూసి నేను ధైర్యంగా బ్రతికేదాన్ని. నేను నా కూతురు నాకుందని గర్వంగా చెప్పుకునేదాన్ని. కానీ నీ బ్రతుకే ప్రమాదంలో ఉందని తలుచుకుంటేనే నా గుండెలు అవిసిపోతున్నాయే. నేల మీద కాళ్ళు స్థిరంగా నిలబట్టం లేదు. ఏదో భయం, తెలియని వణుకు, పరధ్యానం, పరిపరి విధాలుగా ఆలోచనలు నన్ను కలవర పెడుతున్నాయి. నీ ఆందోళన నాకు అర్థమైందమ్మా. కానీ మనం ఎవరినైనా అనుమానిస్తాం. పలానా వాళ్ళు చేశారనే ఆధారాలు కూడా ఏం లేవు కదా. అనుమానించాలన్నా కానీ ముందు వెనక ఆడాల్సి వస్తుంది. ఎవరనేది స్ట్రైక్ అవ్వడం లేదు. ఓ పని చేద్దామమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు కదా. చెప్పాను కదా, ఎవరిని అనుమానించాలో కూడా అర్థం కానప్పుడు ఎవరి మీదనే కంప్లైంట్ ఇస్తాం? అర్థం కానప్పుడే కదమ్మా పోలీసుల్ని ఆశ్రయించేది. క్లియర్ గా ఉంటే డైరెక్ట్ గా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఇచ్చేవాళ్ళం కదా. ఓ డౌట్, సస్పెక్ట్. కాదే, ఎవరిని సస్పెక్ట్ చేయమంటావు? నువ్వు మంచిగా ఆలోచిస్తావు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించు. నీకు అసలు శత్రువులు లేరా? నువ్వంటే పడని వాళ్ళు లేరా? నీ మీద ద్వేషం ఉన్నవాళ్ళు లేరా? నీ బతుకు నాశనం చేసిన వాళ్ళని కూడా నువ్వు అనుమానించవా? నీ జీవితంతో ఆడుకున్న వాళ్ళని నువ్వు గుర్తించలేవా? తెలుసు, కానీ అవునో కాదో అన్న చిన్న అనుమానం. ఎందుకులే అని వదిలేస్తావా? నువ్వు క్షమించి వదిలేస్తే వాళ్ళింకా ఇంకా రెచ్చిపోతారు. మళ్ళీ మళ్ళీ దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. గుడిలో భగవంతుడు కరుణించాడు కాబట్టి నువ్వు బతికి బయటపడగలిగావు. మరలాంటి ఆపద ముంచుకొస్తే ఎలా అమ్మా? ఎక్కడైనా సరే ఆ భగవంతుడు ఉంటాడు కదా. నాకేం కాదనే నమ్మకం, ధైర్యం నాకున్నాయి. మీరిద్దరూ అనవసరంగా ఏదో జరుగుతుందని ఏదేదో ఊహించుకొని భయపడకండి. మధు, నువ్వు పనికిరాని విషయాలన్నిటి మీద శ్రద్ధ పెట్టి చదువును అశ్రద్ధ చేయకు. వెళ్ళు, నువ్వు కాలేజ్కి వెళ్ళు. చదువుకోవడం మాత్రమే నీ పని. మిగతా విషయాల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నేను చూసుకుంటాను. వెళ్ళు. నా గురించి ఆలోచిస్తూ ఎంతో భవిష్యత్తున్న నీ లైఫ్ని ఇబ్బంది పెట్టుకోకు. వెళ్ళు వెళ్ళు మధు, వెళ్ళు. నాకెందుకో ఇదంతా శక్తి చేయిస్తోందనిపిస్తోంది జర్నీ. అది తప్ప నీకింత దుర్మార్గం చేసే శత్రువులెవరూ లేరు. దానికి తప్ప నిన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? మొదటి నుంచి నీ మీద కత్తి కట్టింది. నువ్వంటే గిట్టింది ఆ దుర్మార్గురాలొక్కటే. నాకు డౌట్గానే ఉంది, కానీ ఏదో ఒక చిన్న ఆధారం దొరికితే ఇలా చేసిన వాళ్ళని మాత్రం చస్తే వదిలిపెట్టను. ఇక సహించడాలు, క్షమించడాలు నేను మర్చిపోనమ్మా. వాళ్ళు చేసిన పాప పనులకి సరైన శిక్ష వెయ్యాలని డిసైడ్ అయ్యాను. దేవుడు సహకరిస్తే వాళ్ళకు ఊరి శిక్షలే. నేను వద్దన్నానని ధీరజ్ బాగా హర్ట్ అయి కోపంగా వెళ్ళిపోయాడు. నా మీద అలకతో ఉండుంటాడా? ఇంకా నాతో మాట్లాడ్డా? అయినా నేను నో చెప్పడానికి రీజన్ చెప్పానుగా. అందులో న్యాయం ఉందిగా. నన్ను అంతగా ప్రేమించేవాడు
ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? ఆ క్షణం ధీరజ్ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. కాస్త మొండిగా ప్రవర్తించినట్టు అనిపించింది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని ఫీల్ అయ్యా. నా మనసుకి నచ్చలేదు. అయినా ధీరజ్ సైలెంట్ గానే వెళ్ళాడు. నేను స్పృహలో లేనప్పుడు ధీరజ్ హాస్పిటల్కి వచ్చాడో లేదో తెలీదు. కానీ నేను స్పృహలోకి వచ్చాక రాలేదే. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక వస్తున్నప్పుడు రాలేదు. ఆ తర్వాత కూడా నా కోసం రాలేదు అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు తన గురించి ఆలోచిస్తున్నాను కదా. ఎందుకు? అభిమానించబట్టే కదా. నాలాగే తను ఆలోచించాలి కదా. చూద్దాం. అక్క, అంతా ఓకే కదా? ఓకే ఏంట్రా, బ్రహ్మాండంగా సర్దావు. చాలా నీట్గా ఉంది. నేను ఫ్రూట్స్ తేవడానికి బజార్కి వెళ్తున్నాను. నీకేమైనా కావాలంటే చెప్పు. నాకేం అవసరం లేదురా. సరే అక్క, బాయ్. ఇప్పటిదాకా తన గురించి ఆలోచించి ఇప్పుడు తను ఫోన్ చేస్తే తీయాలా వద్దా అన్న ఆలోచన ఏంటి? పిచ్చితనం కాకపోతే. నీకీ పరిస్థితి తెచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకొని తీరుతాను. వాళ్ళకి జీవితం మీద విరక్తి కలిగేలా నేను పనిష్మెంట్ వేస్తాను. ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాడు ఉన్నాడని అర్థమయ్యేలా చేస్తాను. ప్లీజ్, నువ్వు మాత్రం ఫీల్ అవ్వకు. నన్ను ముట్టుకోవద్దు ధీరజ్.